హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ అనౌన్స్మెంట్. చాలామంది ఎడిటోరియల్స్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి, గ్రామర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎడిటోరియల్స్ చదవడం అనేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో చదువుతూ ఉంటారు. సో దాంట్లో డిఫికల్టీ ఫేస్ చేస్తున్న వాళ్ళు అనాలిసిస్ అనేది చూడడం జరుగుతూ ఉంటుంది. సో మీకోసం దేర్ ఈజ్ ఎ సెపరేట్ ఇంగ్లీష్ కోర్స్. ఎడిటోరియల్ అనాలిసిస్ ఎప్పటిలాగే మీకు యూట్యూబ్లో కంటిన్యూ అవుతుంది. సెపరేట్గా మీకు ఇంగ్లీష్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నా, ఆర్బీఐ ప్రిపేర్ అవుతున్నా, యూపీఎస్సీ సీసాట్ కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎస్ఐ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నా సరే ఉపయోగపడేలాగా అన్ని అంశాలని కవర్ చేస్తూ ప్రిలిమ్స్ మెయిన్స్ లెవెల్ కూడా కవర్ చేస్తూ ఈ క్లాసెస్ అనేవి వెళ్తాయి. దీనికి ఫీజు కేవలం 2000 రూపీస్ మాత్రమే. రాత్రి 7 గంటలకి మండే నుంచి ఫ్రైడే వరకు, మండే టు ఫ్రైడే నైట్ 7 పిఎంకి లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ కావచ్చు. అండ్ ఈ ఫీజు వచ్చేసి 1st ఆగస్ట్ నుంచి 3000 కింద రివిజన్ జరుగుతుంది. సో హూ ఎవర్ వాంట్స్ టు జాయిన్ బిఫోర్ 31st July. That's about it. So let's begin today's editorial. టైటిల్ ఏం చెప్తుంది ఇవాళ? సెన్సిటివ్ అండ్ ప్రిసైజ్. సెన్సిటివ్ అంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకునేది సెన్సిటివ్. చిన్న చిన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకునేది సెన్సిటివ్. ప్రిసైజ్ అంటే ఎగ్జాక్ట్ అని, ప్రతి చిన్న విషయంలో అక్యురేట్ అని, ఎగ్జాక్ట్ అని మీనింగ్ వస్తుంది. ఇలా ఉండాలి, ఒక చట్టం అనేది సెన్సిటివ్గా ఉండాలి అండ్ ప్రిసైజ్గా కరెక్ట్గా ఉండాలి అనేది ఉద్దేశం. ఇది ఒక పర్టికులర్ బిల్ గురించి మాట్లాడుతూ ఈ టైటిల్ తీసుకొచ్చారు. డీటెయిల్స్లోకి వెళ్దాం. ట్రాఫికింగ్ నీడ్స్ ఏ హోల్సమ్ అప్రోచ్ దట్ ఈస్ కాగ్నిజెంట్ ఆఫ్ ద కాజేటివ్ ఫ్యాక్టర్స్. ట్రాఫికింగ్ అంటే అర్థం ఏంటి? ఇల్లీగల్ ట్రేడ్ని మనం ట్రాఫికింగ్ అంటారు. డ్రగ్ ట్రాఫికింగ్ అన్నారు అనుకోండి, డ్రగ్స్ని ట్రేడ్ చేయడం, అమ్మడం, ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేయడం, బిజినెస్ చేయడం. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల్ని అమ్మేయడం. అలాగే యానిమల్ ట్రాఫికింగ్ అంటే మనకి చూడండి, ఇప్పుడు ఏనుగుల యొక్క దంతాలు ఇట్లాంటివి, పులి చర్మాలు ఇలాంటివి చేయడం. ఇల్లీగల్, సంథింగ్ దట్ ఈస్ ఇల్లీగల్ ఆస్పెక్ట్స్లో ట్రేడ్ చేసే వాటన్నిటిని కూడా మనం ట్రాఫికింగ్ కింద తీసుకొస్తాం. అయితే స్పెసిఫికల్గా హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి ఒక బిల్లు తీసుకొస్తాను. అంటే చాలా మంది అమ్మాయిల్ని దుబాయ్ షేకులకి అమ్మేయడం అని, అరబ్ షేకులకి అమ్మేయడం అని మనం చూస్తూ ఉంటాం. బ్రోతల్ హౌస్లో బలవంతంగా వాళ్ళని పెట్టడం చూస్తూ ఉంటాం. చిన్న పిల్లల్ని లేబర్ కింద అమ్మేయడాలు చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ ట్రాఫికింగ్ కిందకి వస్తాయి. ఈ ట్రాఫికింగ్ ని మనం సార్ట్అవుట్ చేయాలి అంటే వి నీడ్ ఏ హోల్సమ్ అప్రోచ్. హోల్సమ్ అంటే సంథింగ్ దట్ మేక్స్ యూ హెల్తీ, అంటే అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని మనల్ని ఇంప్రూవ్ చేసేదాన్ని హోల్సమ్ అప్రోచ్ అంటారు. అండ్ అప్రోచ్ దట్ ఈస్ కాగ్నిజెంట్ ఆఫ్ అంటే దట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ది కాజేటివ్ ఫ్యాక్టర్స్. కాజేటివ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ట్రాఫికింగ్ జరగడానికి, యథేచ్ఛగా ట్రాఫికింగ్ జరగడానికి గల కారణాలు ఏంటి? వాటిని కాజేటివ్ ఫ్యాక్టర్స్ అంటాం. కాజ్ చేసేవి, కారణం కలిగించడానికి కారణాలు ఏంటి? వీటన్నిటి మీద అవగాహన ఉన్న, కాగ్నిజెంట్ ఆఫ్ అంటే if you are cognizant of something, that means you have information about it. So if you are cognizant of causative factors, that you know what causes trafficking, ఏ కారణాల వల్ల ట్రాఫికింగ్ అనేది పెరిగిపోతుంది అనే విషయాల మీద పూర్తి స్థాయి అవగాహన ఉండే ఒక అప్రోచ్, హోల్సమ్ అప్రోచ్ అనేది కావాలి ట్రాఫికింగ్ అరికట్టాలంటే. హోల్సమ్ అంటే సంథింగ్ దట్ బెటర్స్ యూ, సంథింగ్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు బి ఏ బెటర్ వర్షన్ ఈస్ కాల్డ్ హోల్సమ్, రైట్? ఇంకా మంచిగా చేసేదని అర్థం. అన్డౌటెడ్లీ ట్రాఫికింగ్ ఈజ్ ఎ పర్నీషియస్ అఫెన్స్. పర్నీషియస్ అంటే కాజింగ్ హార్మ్ఫుల్, డేంజరస్, హాని కలిగించే అఫెన్స్. అఫెన్స్ అంటే నేరం. వన్ దట్ సొసైటీస్ అండ్ గవర్నమెంట్స్ మస్ట్ హ్యావ్ జీరో టాలరెన్స్ ఫర్. ఇటువంటి అఫెన్స్ పట్ల సొసైటీకి మరియు గవర్నమెంట్స్కి ఎటువంటి టాలరెన్స్ ఉండకూడదు. ఇది క్షమించరాని నేరం, క్షమాపణ అర్హం కాని నేరం ఇది. అండ్ యట్ అయినప్పటికీ హ్యాండ్లింగ్ ద అఫెన్స్ ఆఫ్ ట్రాఫికింగ్ నీడ్స్ ప్రిసిషన్. ఇలాంటి అఫెన్స్ ని హ్యాండిల్ చేయడానికి ఏం కావాలి? అక్యురసీ కావాలి, ప్రిసిషన్ కావాలి. ఎగ్జాక్ట్గా ఏ పాయింట్, దేని వల్ల ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పి ఐడెంటిఫై చేసి దాన్ని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నించాలి. పోవర్టీ వల్ల కూడా ట్రాఫికింగ్ జరుగుతుంది. పేదరికం వల్ల కూడా ఇష్టం లేకుండా ప్రజలు ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది.
రకరకాల కారణాలు ఉంటాయి. మనం సోర్స్ని ఐడెంటిఫై చేసి, మూలం ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకే దీనికి ఏం కావాలి? ప్రెసిషన్ కావాలి, నాట్ ఎ స్లెడ్జ్ హ్యామర్. స్లెడ్జ్ హ్యామర్ అంటే ఒక సుత్తి అని. అంటే ఇక్కడ మీనింగ్ సుత్తి అని కాదు. ఏదన్నా ఒక అంశాన్ని ప్రెసిషన్తో అంటే యాక్యురేట్గా డీల్ చేయకుండా బలవంతంగా ఫోర్స్ఫుల్గా డీల్ చేస్తే అప్పుడు యూజింగ్ స్లెడ్జ్ హ్యామర్ అంటారు. ఏదో సుత్తితో కొట్టినట్టు బలవంతంగా ఫోర్స్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నారు, సెన్సిటివ్గా ప్రెసైజ్గా హ్యాండిల్ చేయాల్సిన అంశం ఇది అని అర్థం అనమాట. అర్థమైందా? యూజింగ్ స్లెడ్జ్ హ్యామర్ మీన్స్ డీలింగ్ విత్ ఎ సిచ్యువేషన్ ఇన్ ఏ ఫోర్స్ఫుల్ వేలో డీల్ చేయడం అని అర్థం. సుత్తితో కొట్టడం అని కాదు, ఇక్కడ ఆ సెన్స్లో ఉపయోగించారు. ఇన్ ఇట్స్ కరెంట్ ఫామ్, ప్రెసెంట్ అది ఉన్న ఫామ్లో, ద డ్రాఫ్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ప్రివెన్షన్, కేర్ అండ్ రీహాబిలిటేషన్ బిల్ 2021 seems to be lacking in nuance, even if well intentioned, to stamp out exploitative ట్రాఫికింగ్. ఎక్స్ప్లాయిటేటివ్ ట్రాఫికింగ్ అంటే అర్థం ఏంటి? మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ సాగే ఈ ట్రేడ్, ఇల్లీగల్ ట్రేడ్ మనం ఏమంటాం? ఎక్స్ప్లాయిటేటివ్ ట్రాఫికింగ్ అంటాం. ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే ఎదుటి వాళ్ళని విపరీతంగా ఉపయోగించేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతనికి ఉద్యోగం లేదు, మీరు ఉద్యోగం ఇస్తాను అని చెప్పి ఒక అతి తక్కువ ఇన్కమ్, అతి తక్కువ శాలరీ ఇచ్చి రోజంతా పని చేయించారు అనుకోండి, దట్ ఈస్ ఎక్స్ప్లాయిటేషన్. అలాగే ఒకడు కష్టంలో ఉన్నాడు, అవసరంలో ఉన్నాడు అనుకోండి, అవసరాన్ని నేను సార్ట్ అవుట్ చేస్తాను అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేని పనుల్లో బలవంతంగా పెట్టించేయడం ట్రాఫికింగ్. ఇలాంటివి అనమాట. స్టాంప్ అవుట్ అంటే దాన్ని ఆపడం, రిమూవ్ చేయడం. ఇలాంటి ఎక్స్ప్లాయిటేటివ్ ట్రాఫికింగ్ని రిమూవ్ చేయడానికి, స్టాంప్ అవుట్ చేయడానికి, ఆపడానికి తీసుకొచ్చిన బిల్ ఇది. అయితే ఈ బిల్లు ఈవెన్ ఇఫ్ వెల్ ఇంటెన్షన్డ్, ఉద్దేశం మంచిదే, అందులో డౌట్స్ లేవు, కానీ ఇట్ సీమ్స్ టు బి ల్యాకింగ్ ఇన్ న్యూయాన్స్. ఇక్కడ న్యూయాన్స్ అంటే మీనింగ్ మీకు ఎలా వస్తుందంటే గ్రేస్నెస్ అని ఒక మీనింగ్ తీసుకోవచ్చు, రిఫైన్మెంట్ అనే మీనింగ్ బెటర్గా పెడుతుంది. అంటే ఒక బిల్ అనేది బ్రాడ్గా ఇది వస్తే ఈ కేసు పెట్టేయండి, ఈ కేసు పెడితే ఇంత శిక్ష వేస్తా అంటే పెద్ద పెద్ద శిక్షలు విధించేసేలాగా బిల్లు రాసేసారు తప్పితే, న్యూయాన్స్ అంటే అర్థం అంటే రిఫైన్డ్గా ఆలోచించలేదు. అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక్క పనిష్మెంట్ విధిస్తే సరిపోతుందా? పనిష్మెంట్ పెద్దదని పెట్టేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? అవ్వదు. ఆ సమస్య యొక్క మూలాలను ఐడెంటిఫై చేసి అవి ఎందుకు వస్తున్నాయి, సమస్య ఎందుకు ఉత్పన్నమవుతుంది అనే విషయం మీద పరిశోధన చేసి అక్కడ సార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే అప్పుడు ఏమనేవాళ్ళం? న్యూయాన్స్డ్ అనేవాళ్ళు. అంటే రిఫైన్డ్గా ఆలోచించారు, ప్రతి ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయబడ్డ బిల్ అని చెప్పి మనం చెప్తాం. అలా ఈ పర్టికులర్ బిల్కి వచ్చేసరికి ఇట్ ల్యాక్స్ న్యూయాన్స్, అంటే రిఫైన్మెంట్ లేదు, ఏదో బండగా చేసేసారు తప్పితే ఒక రిఫైన్మెంట్ లేదు. బ్రాడ్ లెవెల్లో పనిష్మెంట్లు విధించుకుంటూ వెళ్ళిపోయారు తప్పితే రిఫైన్డ్గా ప్రతి చిన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకొని వెళ్ళలేదు. న్యూయాన్స్ అనే పదం, సటిల్ అనే పదం మీకు చాలాసార్లు వస్తూ ఉంటుంది. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఒక సింగిల్ వర్డ్లో చెప్పడం, న్యూయాన్స్, సటిలిటీ, రెండింటికి సిమిలర్ మీనింగ్ వస్తుంది. సో ఈ రెండింటికి మీనింగ్ ఏంటంటే రిఫైన్నెస్, రిఫైన్మెంట్, గ్రేస్ అని అర్థం. సావిత్రి గారిని గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు మర్చిపోరు. సావిత్రి గారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో న్యూయాన్స్ ఉంటుంది, రిఫైన్మెంట్ ఉంటుంది. ఏదో ఏడ్చారంటే బండగా ఏడ్చేసి ఏదో బలవంతంగా ఏడుస్తున్నట్టుగా ఆ న్యాచురల్ లుక్ ఉండదు చాలా మంది యాక్టర్స్లో. కానీ సావిత్రి గారు యాక్షన్ చేసినప్పుడు ఆ చిన్న చిన్న కళ్ళ కదలికలు అన్నీ కూడా చాలా న్యూయాన్స్డ్గా వస్తాయి, సటిల్గా వస్తాయి అన్నమాట. సో సటిలిటీ ఆర్ న్యూయాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే కన్సిడరింగ్ ఎవ్రీ మైన్యూట్ ఆస్పెక్ట్ అని అర్థం. రిఫైన్డ్గా విత్ ఎ లాట్ ఆఫ్ గ్రేస్. చిరంజీవి గారు డ్యాన్స్ చేసినప్పుడు కూడా చాలా మంచి గ్రేస్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క స్టెప్లో, కళ్ళల్లో, ఎక్స్ప్రెషన్లో, బాడీ మూమెంట్లో యు సీ దట్ గ్రేస్. కొంతమంది డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ వేస్తున్నారు తప్పితే ఆ గ్రేస్ ఉండదు. ఆ గ్రేస్ అని మనం ఏదైతే అంటామో దాన్ని మీరు న్యూయాన్స్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అంటే నేను ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తానంటే ఈ పదం మీరు అర్థం చేసుకోవాలి. మరి బిల్లు విషయంలో ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతి మైన్యూట్ ఆస్పెక్ట్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేయబడితే అప్పుడు న్యూయాన్స్ ఉన్నట్టు, అది లేదు కాబట్టే ల్యాకింగ్ ఇన్ న్యూయాన్స్ అని చెప్పి అన్నారు. ద బిల్ విచ్ విల్ షార్ట్లీ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ పార్లమెంట్ ఎయిమ్స్ ఎట్, చూడండి ఎయిమ్ ఎట్ ఇలా వస్తుందన్నమాట, aims at preventing and countering trafficking in persons, particularly women and children, to provide for care, ఇంకా ఎయిమ్స్ ఎట్ ప్రివెంటింగ్ అండ్ కౌంటరింగ్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్, అంటే ట్రాఫికింగ్ ని ప్రివెంట్ చేయడానికి, కౌంటర్ చేయడానికి, దాన్ని ఎదుర్కోవడానికి, మరియు ఎస్పెషల్లీ ఎవరు? ఉమెన్, చిల్డ్రన్. ఎక్కువగా ఉమెన్, చిల్డ్రన్ విషయంలోనే ట్రాఫికింగ్ జరుగుతుంది.
అండ్ టు ప్రొవైడ్ ఫర్ కేర్, ప్రొటెక్షన్ అండ్ రీహాబిలిటేషన్ టు ద విక్టిమ్స్ అంటే బాధితులు, ఎవరైతే బాధితులు ఉన్నారో, సఫర్ అవుతున్నారో దీనివల్ల, వాళ్ళకి కేర్, ప్రొటెక్షన్ మరియు రీహాబిలిటేషన్ అంటే పునరావాసం కూడా కల్పించడం కూడా ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం. వైల్ రెస్పెక్టింగ్ దేర్ రైట్స్, వాళ్ళ యొక్క హక్కుల్ని గౌరవిస్తూ, అండ్ క్రియేటింగ్ ఏ సపోర్టివ్ లీగల్, ఎకనామిక్ అండ్ సోషల్ ఎన్వైరన్మెంట్ ఫర్ దెమ్. లీగల్ అంటే చట్టపరంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి, చట్టాలు ఉండాలి. ఎకనామిక్, వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఏదో రకంగా వాళ్ళు మళ్ళీ నిలదొక్కునే అవకాశం కల్పించాలి. మరియు సోషల్ ఎన్వైరన్మెంట్ అంటే సొసైటీ కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు కల్పించాలి అనేది దీని యొక్క గోల్. దిస్ ఈస్ ద బిల్స్ సెకండ్ ఐటరేషన్. ఇది మొదటిసారి వచ్చింది కాదు. దిస్ ఈజ్ ద బిల్స్ సెకండ్ ఐటరేషన్, రెండవసారి వచ్చింది. మొదటిసారి ఎప్పుడు వచ్చిందంట? 2018లో. ఇట్ వాస్ ఫస్ట్ పాస్డ్ ఇన్ లోక్సభలో పాస్ అయింది. బట్ దెన్ మియాండర్డ్ ఇన్ టు నథింగ్నెస్ యాజ్ ఇట్ వాజ్ నెవర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది అప్పర్ హౌస్. రాజ్యసభలో పూర్తిగా ప్రవేశపెట్టకుండానే అది శూన్యంలోకి వెళ్ళిపోయింది అని అర్థం. మియాండర్డ్ ఇన్ టు నథింగ్నెస్. మియాండర్ అంటే వాండర్ ఎట్ ర్యాండమ్ గా వెళ్ళడం, తిరగడం, ఎటు వెళ్ళిందో తెలియకుండా, ఒక డైరెక్షన్ లేకుండా, దేశదెమ్మరు అంటారు చూడండి, గాలికి తిరుగుతున్నాడు అంటాం, దాన్ని మియాండరింగ్ అంటాం. ఒక స్ట్రైట్ పాత్ లో క్లియర్ గా కాకుండా అడ్డదిడ్డంగా నచ్చినట్టు వెళ్తే దాన్ని మియాండరింగ్ అంటాం. మియాండర్డ్ ఇంటూ నథింగ్నెస్ అంటే అడ్డదిడ్డంగా వెళ్తూ అది శూన్యంలోకి వెళ్ళిపోయింది ఈ బిల్లు. 2018లో తీసి, అంటే లోక్సభలో పెడితే అయిపోతుందా? రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టి 2 చోట్ల కూడా అప్రూవల్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఎసెంట్ ఇస్తే అప్పుడు అది చట్టం అవుతుంది. అది జరగకుండానే ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం మోడిఫికేషన్స్ చేసి 2018 లో తీసుకొచ్చిన బిల్ ఇంకొంచెం మోడిఫై చేసి మళ్ళీ ప్రవేశపెట్టారనమాట. నోటబుల్లీ ద బిల్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ద ఏరియా అండర్ కవరేజ్ టు ఇన్క్లూడ్ అఫెన్సెస్ టేకింగ్ ప్లేస్ నాట్ ఓన్లీ విత్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అవుట్ సైడ్ ఇట్. అయితే ఇండియాలో జరిగే క్రైమ్లు మాత్రమే దీంట్లో కవర్ చేస్తున్నారంటే కాదు. బిల్ ఏం చేసింది? has expanded the area under coverage to include offenses taking place not only within India but also outside it. ఇండియా బయట జరిగే అఫెన్సెస్ ని కూడా ఇన్క్లూడ్ చేసేలాగా బిల్ యొక్క కవరేజ్ ని ఎక్స్పాండ్ చేశారు. అంటే ఒక ఇండియన్ షిప్ లో ట్రావెల్ చేస్తున్నాడు, ఒక ఇండియన్ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నాడు విదేశాల్లో, అక్కడ జరిగినా సరే మన ఇండియా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అని అర్థం అనమాట. ఓన్లీ మన దేశ భూభాగంలోనే కాదు. ఇట్ ఎన్విసేజెస్ అంటే imagines the setting up of anti-trafficking committees at the state and national levels to implement the provisions. ఈ provisions ని, బిల్లులో ఉన్న provisions ని ఇంప్లిమెంట్ చేయడానికి నేషనల్ లెవెల్లోనూ మరియు స్టేట్ లెవెల్లో యాంటీ ట్రాఫికింగ్ కమిటీస్ మనం పెట్టాలి అని ఎన్విసాజ్ చేస్తుంది, ఇమాజిన్ చేస్తుంది, విజువలైజ్ చేస్తుంది. ఒకసారి బిల్ యాక్ట్ అయిన తర్వాత ద సెంటర్ విల్ టేక్ యాక్షన్ to set up a national level anti-trafficking committee and all states will be directed to set up state level anti-trafficking committees. ఎందుకు? ఈ పర్టికులర్ ఈ బిల్లులో ఉన్న ప్రావిజన్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి. వెన్ పాస్ అయిన తర్వాత. ఇన్ ద డేస్ ద బిల్ వాజ్ అప్ in public domain for comments, civil society activists and legal experts have criticized its various provisions and submitted that an overzealous approach would blur the nuances and an understanding of the contributing factors, including vicious poverty, debt, lack of opportunity, and development schemes missing their mark. సో ఇది ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. సో ఏదైనా బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు ఏం చేస్తారు? కొన్నాళ్ళు పబ్లిక్ డొమైన్లో పెడతారు. ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెడతారు? ఎవరైనా మీరు సలహాలు సూచనలు చెప్పొచ్చు అని. సో ఈ బిల్లుని కూడా ఇలాగే పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు ఎవరు సలహాలు సూచనలు ఇస్తారు? సివిల్ సొసైటీ అంటే ఎవరు? రకరకాల యాక్టివిస్టులు, హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు, డిఫెండర్స్, వీళ్ళందరూ, లాయర్లు, అందరూ కూడా వీళ్ళందరినీ సివిల్ సొసైటీ అని చెప్పి మనం అంటాం. సో లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చేశారు? దే హ్యావ్ క్రిటిసైజ్డ్ ఇట్స్ వేరియస్ ప్రావిజన్స్. దీంట్లో ఉన్న వేరియస్ ప్రావిజన్స్ ని క్రిటిసైజ్ చేశారు. అండ్ సబ్మిటెడ్, క్రిటిసైజ్ అంటే విమర్శించారు. అండ్ సబ్మిటెడ్ దట్ అన్ ఓవర్ జీలస్ అప్రోచ్, చూడండి ఇది జెలస్ కాదు, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ జెలస్, ఇది JEALOUS అంటే జెలస్. ఇక్కడ జీల్ అంటే ఎంతూజియాజం, జీల్ అంటే ఉత్సాహం, ఎంతూజియాజం, ఎనర్జీ. ఓవర్ జీలస్ అంటే ఎక్సెసివ్ ఎంతూజియాజం అంటే అత్యుత్సాహంతో కూడిన అప్రోచ్ గవర్నమెంట్ టేకప్ చేస్తోంది. ఇవన్నీ మీకు యాక్ట్లో ఏం చెప్పారనేది ఇక్కడ రాయలేదు, కానీ మీరు ఒకసారి చదివితే యాక్ట్లో ఏంటంటే పెద్ద పెద్ద పనిష్మెంట్లు
చెప్పింది. ఇండియా బయట ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, మీరు కన్సెన్సువల్ సెక్స్ ఉంటుంది చూడండి. కన్సెన్సువల్ సెక్స్ అంటే ఒక ఇష్టపూర్వకంగా ఒకరితో ఒకరు ఇంటర్ కోర్స్ చేయడం కానీ, సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కానీ, అలాంటిది కూడా ఈ సెగ్మెంట్లోకి తీసుకొచ్చు సార్. దీనివల్ల ఏమవుతుందంటే సెక్స్ వర్కర్స్ ఉంటారు కదా మనకి, రెడ్ లైట్ ఏరియా అని చెప్పుకుంటాం, వాళ్ళని కూడా విక్టిమ్స్ కింద కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా చాలా రకాలు ఉన్నాయండి ఇష్యూస్. సో ఓవర్ జీలస్ అప్రోచ్ తో వీళ్ళు వెళ్ళారు. ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, వుడ్ బ్లర్ ది న్యూయాన్సెస్. దానివల్ల మైన్యూట్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ని మనం పట్టించుకోకుండా అది బ్లర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అవి విజన్ లోకి రావు. ఏంటవి? ఇంక్లూడింగ్ విషియస్ పవర్టీ. విషియస్ అంటే క్రూయల్, వైలెంట్, మనల్ని హాని కలిగించే, ఇబ్బంది కలిగించే ఈ పవర్టీ, డెట్, అప్పుల పాలు అయిపోవడం, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ, వేరే అవకాశాలు లేకపోవడం, డెవలప్మెంట్ స్కీమ్స్ మిస్సింగ్ దేర్ మార్క్, డెవలప్మెంట్ స్కిల్స్ అందాల్సిన వారికి అందకపోవడం, ఇవి కారణాలు. ఈ కారణాలని మనం పక్కన పెట్టేసి అవి బ్లర్ అయిపోతున్నాయి. అవి బ్లర్ అయిపోయి వచ్చిన తర్వాత పనిష్మెంట్ విధించడం మీదే దృష్టి పెట్టింది. వీటిని సమూలంగా రిమూవ్ చేసే ఆస్పెక్ట్ లో బిల్లు లేదు అనేది వీళ్ళ యొక్క క్రిటిసిజం. Vociferous opposition has arisen over the key aspect of handing over investigation in trafficking crime to NIA, both by those who believe that it would burden the already stretched unit further and those arguing that the move would be an attack on federalism by removing local enforcement agencies out of the picture. Vociferous ante loud ani in a harsh way, loud ga అపోజిషన్ వచ్చింది, వ్యతిరేకత వచ్చింది. హ్యాస్ రైజన్, ఎందుకు, ఏ విషయంలో వచ్చింది? ఓవర్ ద కీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ట్రాఫికింగ్ క్రైమ్స్ టు ది ఎన్ఐఏ. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఈ పర్టికులర్ క్రైమ్ కి సంబంధించిన కేసులన్నీ అందజేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు దీంట్లో. దానిపైన విపరీతంగా అపోజిషన్ అనేది వచ్చింది. ఎవరి వైపు నుంచి వచ్చింది? 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ నుంచి వచ్చింది. మొదటిది బై దోస్ హూ బిలీవ్ దట్ ఇట్ వుడ్ బర్డెన్ ది ఆల్రెడీ స్ట్రెచ్డ్ యూనిట్ ఫర్దర్. ఎన్ఐఏలో ఉన్న జనాభా తక్కువ, ఎంప్లాయీస్ తక్కువ, వాళ్ళకి ఆల్రెడీ కేసులు ఎక్కువ ఉన్నాయి, ఇవి కూడా వీళ్ళకి ఇస్తే ఇంకా ఎప్పుడు హ్యాండిల్ చేస్తారు అనేది ఒక ఆస్పెక్ట్. అండ్ రెండోది, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అంటే ఇలాంటి కేసెస్ లో స్టేట్ గవర్నమెంట్ యొక్క రోల్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసేసారు. సో ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే అర్థం ఏంటి? డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్. సెంటర్ కి స్టేట్స్ కి మధ్యలో పవర్స్ డివిజన్ మనం ఫెడరలిజం అంటాము. మరి స్టేట్స్ కి ఉన్న పవర్స్ అన్నిటిని ఇంకా తీసి పారేసి మొత్తం అంతా సెంట్రల్ ఏజెన్సీస్ చేతిలోనే పెట్టేస్తున్నారు. ఇట్ ఈస్ అన్ అటాక్ అండ్ ఫెడరలిజం అని చెప్పి కొందరంటే, ఎన్ఐఏ ఆల్రెడీ ఓవర్ స్ట్రెచ్డ్, ఇంకా ఇవి కూడా ఇస్తే ఎప్పుడు చేస్తుందని కామెంట్ చేసేవాళ్ళు ఇంకొంతమంది. Another key criticism of the bill, ఇంకో క్రిటిసిజం ఏంటి, విమర్శ ఏంటంటే, has been its broad definitions of victims. ఎవరు బాధితులు అనే విషయంలో వాళ్ళు డిఫైన్ చేసిన విధానం చాలా బ్రాడ్ గా ఉంది. బ్రాడ్ అంటే ఒక స్పెసిఫిక్ కేటగిరీ అని చెప్పకుండా చాలా ఎక్కువ మందిని కవర్ చేసేలాగా ఉంది. స్మాకింగ్ ఆఫ్ రిఫ్యూజల్ టు కన్సిడర్ కన్సెన్సువల్ సెక్షువల్ యాక్టివిటీ ఫర్ కామర్స్. కామర్స్ అంటే కమర్షియల్ యాక్టివిటీ అని, బిజినెస్ కోసం, డబ్బు కోసం. కన్సెన్సువల్ సెక్షువల్ యాక్టివిటీ, ఒక సెక్స్ వర్కర్ ఉంది, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఒక సెక్స్ వర్కర్ డబ్బు కోసం, ఇఫ్ దే ఆర్ ఆఫరింగ్ సెక్స్ అండ్ సమ్వన్ గోస్ టు దెమ్ అండ్ పేస్ మనీ అండ్ దెన్ ఇన్వాల్వ్స్ ఇన్ సెక్షువల్ యాక్టివిటీ, అది కన్సెన్సువల్. అంటే ఇద్దరు ఒకరితో ఒకళ్ళు ఏకాభిప్రాయంతో, బలవంతపు కాదు, ఎక్స్ప్లాయిటేషన్ అనిపించుకుంటుంది, ఇది బలవంతంగా కాదు, అనుకుని చేసింది. స్మాకింగ్ ఆఫ్ అంటే ఇఫ్ సంథింగ్ స్మాక్స్ ఆఫ్ సంథింగ్, అంటే ఆ వాసనలు వస్తున్నాయి అంటాం. స్మాక్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఆ వాసన రావడం. ఏంటి ఆ వాసన రావడం అంటే, అలాంటివి కూడా ఇందులోకి తీసుకొచ్చేలాగా ఉన్నారు. దేవి కన్సెన్సువల్ సెక్సువల్ యాక్టివిటీని కూడా ఈ పరిధిలోకి తెచ్చే ఆలోచన కనిపిస్తోంది. ఆ వాసనలు వస్తున్నాయి, ఆ సూచనలు కనిపిస్తున్నాయి అని అర్థం. ఇఫ్ సంథింగ్ స్మాక్స్ ఆఫ్ సంథింగ్, దట్ మీన్స్ ఇట్ సీమ్స్ టు కంటైన్ అని అర్థం. ఇట్ సీమ్స్ టు కంటైన్ రిఫ్యూజల్ టు కన్సిడర్ కన్సెన్సువల్ యాక్టివిటీ ఫర్ కామర్స్. అర్థమైందా? కన్సెన్సువల్ సెక్షువల్ యాక్టివిటీని కూడా కన్సిడర్ చేసే ఉద్దేశం కనిపించట్లేదు. అంటే దాన్ని కూడా ఈ బిల్లు పరిధిలోకి తెచ్చేలాగా కనిపిస్తోంది అని రాశారు. దిస్ వుడ్ ఓన్లీ ల్యాండ్ అప్ క్రిమినలైజింగ్ సెక్స్ వర్క్. దీనివల్ల ఏమవుతుంది? సెక్స్ వర్క్ కూడా క్రిమినలైజ్ అయిపోతుంది. అంటే
ఇలా ఎవరైనా సరే అవకాశాలు లేక వాళ్ళంతట వాళ్ళే కావాలని సెక్స్ వర్కర్ గా మారితే అది క్రైమ్ కింద మారిపోతుంది. ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. బలవంతంగా చేయడం, బలవంతంగా దింపడం ఒకటి. సో వాలంటరీగా చేసినా సరే అది ఇప్పుడు క్రైమ్ కింద మారిపోతుంది, క్రిమినలైజ్ అయిపోతుంది. అండ్ విక్టిమైజేషన్ ఆఫ్ ద ఎక్స్‌ప్లాయిటెడ్, ఎవరైతే ఎక్స్‌ప్లాయిట్ చేయబడుతున్నారో వాళ్ళని విక్టిమ్స్ కింద ఇప్పుడు చూపించడం అనేది బాధితుల కింద మనం చూపించే పరిస్థితి వస్తుంది. అదనమాట పరిస్థితి. Bringing pornography into the definition of sexual exploitation would not allow even for any adult consumption of non-exploitative consensual material. Adults అంటే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన వాళ్ళు పోర్నోగ్రఫీ వాచ్ చేశారు అనుకోండి, మామూలుగా అది నాన్ ఎక్స్‌ప్లాయిటేటివ్. అది ఎవరినో మీరు డైరెక్ట్‌గా వెళ్ళి వాళ్ళని బలవంతంగా రేప్ చేసి, మర్డర్ చేసి, వాళ్ళని ట్రాఫికింగ్ చేసేది కాదు. నీ ఓన్‌గా అది ఎవరిని ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా యు ఆర్ కన్స్యూమింగ్ అడల్ట్ మెటీరియల్, అడల్ట్ కంటెంట్ మీరు చూస్తున్నారు. అండ్ కన్సెన్సువల్, మీ యొక్క ఇష్టంతో, ఇష్టపూర్వకంగా మీరు చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని కూడా ఈ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనే డెఫినేషన్ లోకి తీసుకొచ్చారు అనుకోండి, అప్పుడు ఒక అడల్ట్ కూడా దాన్ని చూసే అవకాశం ఉండదు. సో అంటే చూసే అవకాశం ఉండడం కాదు, అలా చూసినా సరే నేరం కింద వెళ్ళిపోతుంది, అది కూడా క్రైమ్ కింద మారిపోతుంది. అందుకే అంటున్నారు డెఫినేషన్ అనేది చాలా బ్రాడ్ గా ఉంది. సెక్స్ వర్క్ వెళ్ళిపోతుంది అందులోకి, అండ్ పోర్నోగ్రఫీ వాచ్ చేయడం కూడా అందులోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. Reporting of offences has been made mandatory with penalties for non-reporting, but those with an understanding of the tortuous processes point to the fact that victims often do not want a complaint to be recorded. ఒక తప్పు జరుగుతుంది అని తెలిసినప్పుడు రిపోర్ట్ చేయాలి, రిపోర్ట్ చేయడం మ్యాండేటరీ అని చెప్పారు. అండ్ ఒకవేళ మీరు తప్పు జరుగుతుందని తెలిసినా కూడా రిపోర్ట్ చేయకపోతే మీకు పెనాల్టీలు విధిస్తామని చెప్పి ఈ చట్టంలో రాశారు. కానీ ఇలాంటి కేసెస్లో టార్చువస్ అంటే అర్థం ఏంటంటే ఒక కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ అని అర్థం. ఎవరికైతే ఇలాంటి పర్టికులర్ కేసెస్లో ఉన్న ప్రాసెస్ల గురించి అవగాహన ఉందో, దీస్ ప్రాసెసెస్ ఆర్ క్వైట్ కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్. వాళ్ళు ఏమంటారు, పాయింట్ టు ద ఫ్యాక్ట్ దట్ విక్టిమ్స్ ఆఫెన్ డు నాట్ వాంట్ ఏ కంప్లైంట్ టు బి రికార్డెడ్. చాలా మంది ఈ విషయం మీద కంప్లైంట్ రికార్డ్ అవ్వడానికి ఇష్టపడరు, బాధితులే వాళ్ళే ఇష్టపడరు. ఎందుకు మన నలుగురు దగ్గర గోల అయిపోతాము, అందరూ మన గురించి మాట్లాడేసుకుంటారనే భయానికి ఈ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయొద్దు, కంప్లైంట్ ఇవ్వద్దు అని విక్టిమ్సే అంటారు. సో మరి విక్టిమ్స్ వద్దు అని చెప్పినప్పుడు ఆ పక్కన వ్యక్తి ఇవ్వడం మానేశాడు అనుకోండి, అయినా సరే వీళ్ళేమో నువ్వు తెలుసు నువ్వు రిపోర్ట్ చేయలేదు కాబట్టి తప్పు, నీకు పెనాల్టీ పడుతుందని చెప్పి చట్టం అంటుంది. సో దట్స్ వేర్ ది హోల్ ప్రాబ్లమ్ ఈజ్. The mention of the death penalty for various forms of aggravated trafficking offences needs to be flagged to. డెత్ పెనాల్టీ కూడా మెన్షన్ చేశారు. అగ్రవేటెడ్ అంటే వాళ్ళ చావుకి కారణమైన, లేకపోతే వాళ్ళ యొక్క ఆర్గాన్స్ రిమూవ్ అయిపోయేలాగా, వాళ్ళ మీద యాసిడ్ అటాక్ జరిగేలాగా, కొంచెం అగ్రవేట్ అంటే ఒక సిచ్యువేషన్ ఇంకా వర్సన్ అయిపోవడం, అంటే మామూలు ట్రాఫికింగ్ కాకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్లో అగ్రెసివ్ గా జరిగిన యాక్టివిటీస్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి డెత్ పెనాల్టీ కూడా విధించే అవకాశం ఉందని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా దట్ ఆల్సో నీడ్స్ టు బి ఫ్లాగ్డ్, దాన్ని కూడా మార్క్ చేయాలి. అంటే డెత్ పెనాల్టీ ఊరికే అన్ని చోట్ల ఇవ్వకూడదు. జనరల్ గా హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు డెత్ పెనాల్టీని రిమూవ్ చేసేయాలంటారు. ప్రాణాలు తీసే హక్కు ఉండదు మనకి. రీహాబిలిటేషన్, ఎవరికైనా శిక్ష విధించడం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, పనిష్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అతన్ని మార్చడం అనేది మన ఆబ్జెక్టివ్. ప్రాణాలు తీయకూడదు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. సో ఆ యాంగిల్లో ఇది కూడా రాశారు. ద గవర్నమెంట్ వుడ్ డూ వెల్ to scan and incorporate the responses to its bill in order to ensure that the fence does not eat the crop. అంటే కంచే చేను మేసే పరిస్థితి రాకుండా బిల్ ఎందుకు తీసుకొచ్చారు మీరు? ట్రాఫికింగ్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయడానికి, ట్రాఫికింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ అని, ఎందుకు ట్రాఫికింగ్ వస్తుంది అని ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్స్ లేకుండా చేయగలిగితే ట్రాఫికింగ్ అదుపు చేయగలుగుతాం. కానీ ప్రాబ్లమ్స్ మీద దృష్టి పెట్టకుండా ఓన్లీ పనిష్మెంట్ మీద మాత్రమే దృష్టి పెడుతూ మీరు బిల్లు తీసుకొచ్చినప్పుడు ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అవ్వదు కదా, ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రాబ్లం పెరిగిపోయే అవకాశం ఉంటుందో, అంటే బిల్లు వల్ల ప్రాబ్లం సార్ట్ అవుట్ అవ్వకుండా ఇంకా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి, మరి కంచె ఎందుకు వేస్తారు? చేనుని కాపాడడానికి. మరి ఆ కంచె చేను మేస్తే ఏదైతే ప్రొడక్టివ్ గా ఉండాలో అదే దాన్ని హార్మ్ చేస్తే అనే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఈ బిల్ అనేది హ్యూమన్ ట్రాఫికింగ్ ని నిరోధించడం కోసం తీసుకొచ్చింది. అది ఇంకా పెరిగిపోయేలా చేయకూడదు, ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి అని అంటున్నారు అనమాట. అందుకని గవర్నమెంట్ వుడ్ డూ వెల్ టు స్కాన్ అండ్ ఇన్కార్పొరేట్ ద రెస్పాన్సెస్. సివిల్ సొసైటీ ఇచ్చిన రెస్పాన్స్ అన్నిటిని కూడా స్టడీ చేసి వాటిని ఇన్కార్పొరేట్ చేస్తే బాగుంటుంది అని అర్థం. వైల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ట్రాఫికింగ్ కెన్ బి ఘాస్ట్లీ క్రైమ్స్,
అంటే ఘోరమైన నేరాలు. ఇన్వోకింగ్ పబ్లిక్ హర్రర్, ప్రజల్లో భయాందోళనని తీసుకొచ్చే ఒక ఘోరమైన నేరాలు. ఒప్పుకుంటాం, కాదనం. ఫర్ ద స్టేట్ టు నాట్ ఎంప్లాయ్, అయితే ఫర్ ద స్టేట్ టు నాట్ ఎంప్లాయ్ ఎ హోల్సమ్ అప్రోచ్ cognizant of the causative factors, one that would be sensitive and precise would be equally horrific. బ్యూటిఫుల్ సెంటెన్స్ ఇది. బై ద సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ట్రాఫికింగ్ అండ్ బి ఘాస్ట్లీ క్రైమ్స్ ఇన్వోకింగ్ పబ్లిక్ హర్రర్, ప్రజల్లో భయాందోళనలు కలిగించే ఒక పెద్ద ఘోరమైన క్రైమ్స్ ఇవి అయినప్పటికీ, ఒక పక్క అయినప్పటికీ కూడా, కానీ గవర్నమెంట్ అనేది ఒక హోల్సమ్ అప్రోచ్, కాగ్నిజెంట్ ఆఫ్ ది కాజేటివ్ ఫ్యాక్టర్స్, అర్థమైందా? కాజేటివ్ ఫ్యాక్టర్స్, దేని వల్ల ట్రాఫికింగ్ జరుగుతుందనే అంశాలని పరిగణలోకి తీసుకొని, వాటిని దృష్టిలో పెట్టుకొని, వాటిని రిజాల్వ్ చేసేలాగా ఒక హోల్సమ్ అప్రోచ్ బిల్డ్ చేయకపోతే దట్ వుడ్ బి ఈక్వల్లీ హారిఫిక్. దానివల్ల ప్రాబ్లమ్స్ ఇంకా పెద్దవి అవుతాయి, అది కూడా హారిఫిక్ గా మారిపోతుంది అని అర్థం. ఓకేనా? టేక్ కేర్, బై.